మొక్కలు తమకు తామే ఆహారం తయారు చేసుకుంటాయని మీకు తెలుసా? ఈ అద్భుతమైన ప్రక్రియను తెలుసుకుందాం. ఈరోజు ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒక సుందరమైన హరితవనంలో ఒక చిన్న ఆకును సన్నీ అని పిలిచేవారు. అది ఆకుపచ్చగా మెరిసే ఆకుగా, చైతన్యంగా ఉండేది. ఒక పాత మామిడి చెట్టు డాలపైన ఆనందంగా వేలాడుతూ ఉండేది. ఒక ఉదయం సూర్యుడు తలెత్తుతుండగా సన్నీ, ఆహా, ఇది నా ఇష్టమైన సమయం అని అనింది సన్నీ. అంతలో ఒక కుతూహలమేమైన పురుగు, కోకో, ఆ కొమ్మమీదికి ఎక్కి అడిగింది. ఏమిటి సన్నీ, నీకు ఎప్పుడూ సూర్యుడు కనిపిస్తే ఎక్కువ ఆనందంగా ఉంటావు? సన్నీ నవ్వుతూ చెప్పింది. నేను నా మాయాజాలాన్ని చేస్తాను. మాయాజాలమా? అని ఆశ్చర్యంగా అడిగింది కోకో. ఏంటి అది? అది ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ. గర్వంగా చెప్పింది సన్నీ. నేను సూర్యరశ్మిని ఆహారంగా మార్చగలను. నాకోసం మాత్రమే కాదు, ఈ చెట్టుకి కూడా. కోకో ఆశ్చర్యంగా చూసింది. నిజమేనా? కాని అది ఎలా జరుగుతుంది? ఇదే నా విధానం. ముందుగా నాలోపల ఉన్న క్లోరోఫిల్ అనే పదార్థంతో నేను సూర్యకాంతిని గ్రహిస్తాను. నాకు ఆకుపచ్చని రంగును ఇస్తుంది. తర్వాత గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను తీసుకుంటాను మరియు చెట్టు వేరుల ద్వారా వచ్చే నీరును పొందుతాను. వాటిని సూర్యకాంతితో కలిపి నేను గ్లూకోజ్ అనే చక్కెర లాంటి పదార్థాన్ని తయారుచేస్తాను. అది చెట్టుకి ఆహారం అవుతుంది. అది కాకుండా నేను ఆక్సిజన్ను బయటకు విడిచేస్తాను. అది నీకు శ్వాస కోసం అవసరం. కోకో కళ్ళు వెలిగిపోయాయి. అంతేనా? అంటే నేను శ్వాస తీసుకోవడం కూడా నీవల్లేనా? సన్నీ నవ్వింది. మేము వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతూ ఆహారాన్ని కూడా తయారుచేస్తాము. అంతలో ఒక స్నిగ్ధమైన గాలివాన వచ్చి చెట్టు కదిలింది. ధన్యవాదాలు, సన్నీ. అంటూ చెట్టు తడిమింది. ఆ రోజునుంచి కోకో తనకు తెలిసిన ప్రతి పురుగుకీ సన్నీ యొక్క మాయాజాలాన్ని గురించి చెప్పింది. మరోవైపు సన్నీతో పాటు వనంలోని ప్రతి ఆకు కూడా నిశ్శబ్దంగా సూర్యరశ్మిని జీవంగా మార్చడంలో తలమునక అయింది. కథ పూర్తయింది. ఇప్పుడు అసలైన పద్ధతి చూద్దాం. ప్రక్రియ సూర్యరశ్ములు ఆకులపై పడటంతో ప్రారంభమవుతుంది. వేరుల ద్వారా నేల నుండి నీరు వస్తోంది మరియు కాండం ద్వారా ఆకుల వరకు చేరుతుంది. ఆకుల్లోని సూక్ష్మరంధ్రాలైన స్టోమాటా ద్వారా గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ లోపలికి ప్రవేశిస్తుంది. ఆకులోపల సూర్యకాంతి, నీరు మరియు కార్బన్ డై ఆక్సైడ్ కలిసిపోయి గ్లూకోజ్ అనే చక్కెరను మరియు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆక్సిజన్ మొక్క ద్వారా గాలిలోకి విడుదల అవుతుంది. మనం ఇది శ్వాస కోసం ఉపయోగిస్తాము. ఈ కథ మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో సెండ్ చేయండి. మీకు కష్టమైన టాపిక్స్ కామెంట్లో పెట్టండి. ఈసారి ఆ టాపిక్ మీద కథ చెబుతాను.